ఆటోలో పోయి ఆ పిల్లకి తోడు తీసుకుపోయి తెచ్చుకుంటాను. ఇప్పుడు నేను పోలేను బాబు, ఇంటికాడ మనకి తెచ్చి ఇంటికాడ పుట్టే పుట్టది, కళ్ళు కనపడవు, నడవలేకుండాను. ఇట్లా ఉంది నా పరిస్థితి. ఉదయం 7 గంటలు పోయాను సార్ ఆడికి. 7 గంటలు పోతే 12 అయింది ఇంటికి వచ్చి తలకి. ఆడ నిల్చుకొని నీళ్ళు కూడా లేక శ్వాసపడి మేము వచ్చి తలకి కళ్ళు తిరిగిపోయింది నాకు. దయచేసి ఈ నెలలో ఇంటికి ఇస్తే ఎంత మేలు. 1వ తేదీ వచ్చేస్తుంది, మా బాధలు ఇట్టుండయి, మేము ఎండకు పోయి నిల్చుకోలేము. బాగానే జనాభాలు బాగున్నారు సార్. ఎండకి క్యూలో నిలబడలేక అల్లాడిపోయాము. చెట్లు కూడా లేవాడ, ముసలి ఇద్దరు కూడా చచ్చిపోయారు కూడా ఎండబెట్టగొట్టి. అసలు ఎంత బాధపడ్డాం. ఆడే ఒక ఆయన చచ్చిపోయాడు. ఎంతమంది కానీ జవాబు చెప్తాడా? చెట్లు గిట్లు ఏమి లేవు సార్ ఆడ. మనకి ఇళ్ళకి తెచ్చిండి సార్, అంతా సహాయం చేయండి. ఆడ మేము పోలేము, ఎండకు పోయి వచ్చి రావాలంటే అంత కష్టమా? జనాభా జాస్తి, ఆడ తొక్కొని చచ్చిపోతున్నాం సార్. మీరు ఎట్లా మాకు ఇళ్ళకి తెచ్చేయండి.